మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైట్, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నారో తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ని ఓపెన్ చేయలేదు? ఫెమి ఎందుకు మా మైన్స్ని ఓపెన్ చేయట్లేదు? కార్ట్లని పోయింది, నా మీద పోలేదే. ఫెమి నా మీద పోలా, మీ మీద పోయింది. రాజాగారి మైన్ 1 year ఓపెన్ అవ్వాలా? చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలిగా? మీ 20% కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది. మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది, 20% తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? టెస్టింగ్ అన్నారు, పట్టుమని లీగల్ మైన్స్ 10-12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 కిలోలు ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 టన్ను పంపిస్తారు, లేదా మాక్సిమం 1 కంటైనర్ అంటే 27 టన్నులు పంపిస్తారు. 15 మైన్లకి 15 కంటైనర్లు అంటే ఎంత? మొత్తం 300 టన్నులు, 20,000 టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి? నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కాదు, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము. ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా? రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ వస్తుంది, ప్యాక్ చేస్తారు. దానికి ఏ పనులు ఉంటారు? పాపం లేబర్ ఉంటుంది, అంతే కదా. మీరు ఆ పనిలో మీరు ఉద్యోగం వెళ్తారు, ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి, ఓకే. లేదంటే ఇంక ఇండస్ట్రియల్ తీసుకురండి, ఓకే. ఈ ఇండస్ట్రీలో మహా అంటే 50 మంది పట్టుమని, లేదా 100 మంది. ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వస్తుందే, ఏం పని అది? ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే. ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు, అది చేశారు. 20 ఇది ఇంకొకటి, మీ కంపెనీ నుంచి, మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫిని, లక్ష్మీ క్వార్ట్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి, ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు. ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ, ఈ ధనలక్ష్మి మైనే లేదులేండి, అది ఇల్లీగల్ మైన్ పక్కన పెడదాం. ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు, దీనికి ఎండిఎల్ లేదు, ఎక్స్పోర్టర్ కాదు. 10 కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు? నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే, ఈ కంపెనీ మేము గతం నుంచి చెప్తున్న శోభారాణి, శ్రీనివాస మైన్, సిద్ధి వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి, మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు? విపిఆర్ గారు చెప్పారు కదా, నా మీద విమర్శ చేస్తే నేను కామన్ విమర్శ కాదనట్లా, స్టేట్మెంట్లు మీరు తీయండి, అవునా కాదా? నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా, ఆడేసుకెత్తుతున్నారు ఇట్లాంటిది, మీరేమన్నా ఇట్లాంటివి మాట్లాడు, అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా. మీ మైన్స్ లో నుంచి ఈ మైన్కి, ఈ కంపెనీకి ఎందుకు 10 కోట్ల పైన క్యాష్ వచ్చింది? ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు, ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు. ఆ మైన్లకు సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలు, ఆ మైన్లు ఇల్లీగల్ మైన్కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్ లో నుంచి మెటీరియల్ ఎవరెత్తారు, బ్లాస్టింగ్ ఎవరెత్తారు? బోర్ హోల్స్ ఎందుకు వేస్తారు? బ్లాస్టింగ్ కి ఎక్కడ వేసారు? నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా, ఏమని? సిద్ధి వినాయక శోభారాణిలో 30,000 నుంచి 1,00,000కి, 10,000 నుంచి 25,000కి ఈ 6 నెలల్లో వెళ్ళింది, ఇన్ని టన్నులు ఉందని. అది 50 years అయిపోయింది. ఆ మెటీరియల్ ఆప్షన్ చేస్తే 300 కోట్ల నుంచి 500 కోట్ల ప్రభుత్వానికి వస్తుంది. మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి
వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి, ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను. అది కూడా చెప్పి 3 నెలలు అయింది. ఈ రోజును కూడా చెప్తున్నా, చెప్పాడు కదా నిన్న, నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానిను అని చెప్పిన వ్యక్తివి. ఈరోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, శ్రీనివాస మైన్ లో, సిద్ధి వినాయక మైన్, శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతా ఉంది. అయ్యి గవర్నమెంట్ 50 సంవత్సరాల